ఏ డే ఇన్ మై బ్లాగ్. అవును, ఒకవేళ టిఫిన్ షాప్ పెడితే ఎంత పెడితే ఒక ప్లేట్ చెప్పు. వీడు యూఎస్ నుంచి మొన్న వచ్చాడు. ఫేవరెట్ లజీస్కి అయితే వచ్చేసాను. నమస్తే మిత్రమా, ఇవాళ ఏ డే ఇన్ మై బ్లాగ్. పొద్దున 10 అయితే అవుతుంది. సో మార్నింగ్ ఏం టిఫిన్ చేసేసారు చూసేద్దాం. ఫస్ట్ మా అమ్మమ్మ ఏం చేసిందో చూద్దాం. ఏమమ్మా ఏం టిఫిన్ చేసావు? బొంబాయి రవ్వ ఉప్మా. స్పెషల్గా ఏమైనా చేసావా లేదంటే రొటీన్గా చేసావా? జీడిపప్పులు దట్టించావా? దట్టించు బాగా. ఎందుకంటే ఉప్మా తెలుగు ట్రావెలర్ వీడియో అయితే చూస్తున్నాను. మసాలా ఉప్మా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు. సర్లే ఎలా ఉంటుంది చూద్దాం. ఈ మూత తీయచ్చా? కాల్చుకుని చూద్దాం ఎలా ఉంది లోపల. ఇంకా కుక్కు కాలేదు. కుక్ అయ్యాక బాగుంటుందేమో. అన్నం అయితే వండేస్తుంది. పొద్దున అన్నం వండేస్తుంది మా అమ్మమ్మ. ఇదిగోండి ఇక్కడ ఉంది రవ్వ. ఈ రవ్వ మా చిన్నమ్మ అయితే అనకాపల్లి నుంచి స్పెషల్గా బొబ్బట్లు అయితే పంపించింది. ఒకటి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇదిగోండి బొబ్బట్లు. చూసారు ఎన్ని ఉన్నాయో. ఏదైనా బొబ్బట్లు భలే ఉంటాయి. మీకు ఎంతమందికి ఫేవరెట్ ఈ బొబ్బట్లు కింద కామెంట్ చేసేయండి. సూపర్ ఉంది. నోట్లో పెట్టుకోమని కరిగిపోతుంది, అంత మెత్తగా ఉంది. ఇంకా రవ్వ అయితే వేసేస్తుంది. మరుగుతున్నాయి కదా నీళ్ళు. సరదాగా మసాలా దోశ, ఉత్తప్పం వేయచ్చు కదమ్మా. ఇడ్లీ, బజ్జీ, బోండా. ఎందుకు ఉప్మానే? పూరీలు అవేం చేయొద్దా? సో టిఫిన్ రెడీ అవుతూ ఉండగా మనమైతే మన బండిని తుడిచేసుకుందాము. చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది నా బండి అయితే. ఇప్పుడు ఎప్పుడు ఒక 2-3 నెలలకు ఒకసారి తుడుచుకుంటానేమో పాపం బండి. ఇది బండి కండిషన్. ఆఫీస్కి వెళ్ళేది నేను అంత ఇండస్ట్రీ ఏరియా కాబట్టి దుమ్ము ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తుడిచేసుకుంటే సరిపోతుంది. అంతే అయిపోయింది. ఎంతకంటే మనం ఎక్కువ పని చేస్తే బాడీ కష్టపడిపోతుంది. అస్సలు పని చేయకూడదు మనం. చాలు, కొంచెం తుడుచుకున్నా కదా చాలు. ఉప్మా రెడీ అయిపోయిందంట, చూసేద్దాం. యా, సో పైనంతా నూనె గియ్యో అర్థం కావట్లేదు. మొత్తానికి బాగుంది ఉప్మా అయితే. లైట్గా పంచదార తగిలించి తింటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా ఉప్మా పంచదార వేసుకుని తిన్నారా? లేకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్లేట్ అయితే తీసేసి అందులో ఉప్మా అయితే పెట్టేస్తుంది మా అమ్మమ్మ. నేను వచ్చినప్పుడల్లా ఈ విజిల్ వస్తుంది, నాకేంటో అర్థం కావట్లేదు. ఒక ప్లేట్ ఎంతమ్మా? 30 40. అవును, ఒకవేళ టిఫిన్ షాప్ పెడితే ఎంత పెడితే ఒక ప్లేట్ చెప్పు. ఒకవేళ పెడితే పెట్టాల్సి వస్తే నేను పెట్టిస్తే టిఫిన్ షాప్ పెట్టిస్తా, బాగుంటుంది. ఇచ్చాడు మా పెద్దోడు. ఇవాళ మా వాడికి పీటీఎం ఉంది. ఒక టెన్షన్లో బతుకుతున్నాడు మా వాడు. ఆ టెన్షన్లో ఫోన్ చేసేస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాక పొగలు వచ్చేస్తున్నాయి. కొంచెం పంచదార ఏమమ్మా. నూతన్ టేస్ట్ చేద్దాం. మొత్తం ఎలా మారిపోయింది చూసారా? మొత్తం బూసాన్ జిమ్హే టౌన్ లో ఉన్నాం మనం ఇప్పుడు. మదర్, నిన్ను చూడడానికి చాలా మంది వచ్చుంటారు భారతదేశం నుండి. వాళ్ళలో నేను కూడా ఒకడిని. నిన్ను గుర్తు చేసుకుంటున్నా. సూపర్ ఉందమ్మా. నన్ను అడిగితే టిఫిన్ షాప్ పెడి. ఎందుకంటే ఉప్మా ఎవరు బయట చేయట్లేదు.
నువ్వు చేసి అమ్మాయి నిజంగా ఇది ఒక ఆశ్చర్య. అలా సరదాగా మా ఫ్రెండ్ని కలవడానికి అయితే చింతల దాకా వచ్చాను నేను. వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. ఏమైంది చెప్పు. ఏమో అయిందన్నా. అయ్యో వీడు యుఎస్ నుంచి మొన్న వచ్చాడు. కొంచెం హాయ్ చెప్పు. వీడి పేరు మనీష్, మా బీటెక్ క్లాస్మేట్. నమస్తే నమస్తే నమస్తే. మేము అందరం కలిసి ఇప్పుడు హరినా దగ్గరికి వెళ్తున్నాము. హాయ్ చెప్పొచ్చు కదా సాత్విక. ఓకే. మన ఫేవరెట్ లజీస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మండి సూపర్ ఉంటుంది. ఈడే హరినాథ్. హరినాథ్ హాయ్ చెప్ప. ఏదో ఒక లైట్లో కొట్టేసి ఇండియాలో కొట్టాడు రా వంశన్న గారు వాడికి. వాడు అక్కడ యూఎస్డిటీ ఇవ్వాలి, క్రిప్టో ఇవ్వాలి. వాడు క్రిప్టో ట్రాన్సాక్షన్. బడే సాబ్ వచ్చాడు. హాయ్ ఇప్రా. అగ్గిచ్చొక కిసి కృతుకి వస్తారా? రారా, ఫుడ్ వచ్చింది. ఏమైంది? ఏమైంది చెప్పరా? షటిల్ ఆడడానికి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ ఆడుతున్నారు, మేము కూర్చున్నాము. మేము ఇద్దరం ఇక్కడ. వీళ్ళందరూ ఆడుకుంటూ కూర్చుంటారు. నా టర్న్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి. 4 ర్యాకెట్సే ఉన్నాయి. ప్రో ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు. ఇటు పక్క సాయి కిరణ్, ఇటు పక్క సాత్విక. ఇద్దరు ఛాంపియన్స్ నేషనల్ బ్యాడ్మింటన్లో ఆడారు. చూసి ఎట్లా ఆడుతారు. అబ్బా అరే సాయి నీకు పాయింట్ వచ్చిందిరా. సాత్విక యూ లూజ్. అరే అరే అసలు కాక్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు నాకు. ట్రాకింగ్ చేద్దామంటే అంత బాగా ఆడుతున్నారు. బాబా